హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోగాకు పచ్చడి చేసుకోబోతున్నాము. మనకు ఎంత అయిన వరకు రోల్లో చేసుకోవాలని నేను ఈరోజు గోగాకు పచ్చడిని తయారు చేస్తూ ఉన్నాను. మామూలుగా ఉడకపెట్టుకునేది ఈరోజు అయితే నూనెలో వాడ్చి చేస్తూ ఉన్నాను. నేను చూడండి, మిరపకాయలు శనగగింజలు వేయించుకుంటా ఉన్నాను. బాగా వేయించుకొని మనమైతే కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. మిరపకాయలు కానీ శనగగింజలు దోరగా వేగిన తర్వాత దీంట్లో అయితే టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి మళ్ళీ వేయించుకుంటా ఉన్నాను. బాగా అది కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి. ఎక్కువ వేగకపోయినా పర్వాలా, కొంచెం రోస్ట్ అవుతే చాలు. కొంచెం నూనెలో వాడ్చుకోవాలి అంతే. దాని అయితే నేను కొంచెం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు గోగాకు కూడా వేసేసి గోగాకు కూడా వాడ్చుకుంటా ఉన్నాను. అంతా గోగాకంతా వాడ్చుకొని నేను శనగగింజలు మిరపకాయల వరకు పక్కకు తీసేసి ఇది వరకు అట్టే కొంచెం బాగా నూనెలోనే వాడ్చుకునేస్తా ఉన్నాను, నూనెలోనే ఉడికిపోవాలని. ఇది 5 వేళ్ళు గోగాకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను గోధుమ పిండితో సంగటి చేసుకున్నాను. ఇది గోగాకు అంతా ఉడకబెట్టుకున్నాను అనమాట. అంటే నూనెలోనే వాడ్చుకున్నాను అనమాట. నూనెలోనే వాడ్చుకునేని ఇప్పుడు గోధుమ పిండి సంగటి కూడా చేసుకునేదానికి ఇప్పుడు రోళ్ళకి కొత్త రోలు కొన్నాను. కొత్త రోల్లో పసుపు పొడి, కుంకుమ పెట్టాను. కొత్త రోలు కాబట్టి కొత్త రోలు మనం రోలు ఇంట్లో ఉంటే మనకు మహాలక్ష్మి ఉన్నట్టే. రోలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి నిలవ ఉంటుంది, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. రోల్లో మనం దంచుకోవడం వల్ల చేతుల కాళ్ళు బాగా ఫ్రీగా కదలుతుంది, ఒళ్ళు కూడా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల మనకు చెమట్లు బాగా పడుతుంది అనమాట. చూడండి, రోట్లో బాగా దంచుకున్నాను నేను. మిరపకాయలు శనగగింజలు దంచి దాన్ని పక్కకు తీసుకొని బాగా మెదిగిపోయింది శనగగింజలు. అవి మెదిగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు గోగాకు కూడా వేసేద్దాం. దాంతో గోగాకు కొద్దిగా వేసి గోగాకు కూడా మనం రోట్లో బాగా నూరుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను ఎంత బాగా నూరుకుంటా ఉన్నాను. నాకు ఇలా రోల్లో నూరుకోవడం అంటే చాలా రుచికరంగా ఉంటుందని నా ఆలోచన. అందుకే నేను రోట్లోనే నూరుకోవడం ట్రై చేస్తా ఉన్నాను. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు చూడండి, ఎంకరేజ్ చేయండి. చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ తిరగబజ్జేసి తెచ్చి పోసుకున్నాను. మెంతుల పొడి కూడా పోసుకున్నాను. ఇప్పుడు రోట్లో నూరడం అయిపోయింది. అన్నీ గిన్నెకి అయితే తీసుకునేసినాను. గిన్నెకి తీసుకొని గోధుమ పిండి సంగటి కూడా ట్రై చేసేసినాను. తినడం మొదలు పెట్టాను. గోధుమ పిండి సంగటి చాలా టేస్ట్ అయితే బాగుంది. గోగాకు పచ్చడికి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి.